హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలైతే కురవబోతున్నట్టుగా చెబుతున్నారు. అలాగే మనకు ఈ వర్షాలతో పాటుగా మనకు ఉరుములు, పిడుగులు కూడా అయితే పడుతాయి. సో, అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో, ఆ నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రానున్న 3 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలైతే కురవబోతున్నట్టుగా మనకు అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఈ నేపథ్యంలో మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తాయి ఏంటనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఉరుములు, పిడుగులు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ. అంటే మనకు కొంతమంది ఏందంటే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు కూడా సురక్షిత కేంద్రాలకైతే చేరుకోండి. ఒకవేళ నీళ్లు రావడం ఇళ్లల్లో ఇలా జరిగితే గనక. సో, ఇక మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటని చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా ఈ వర్షాలైతే ఉండబోతున్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లాలో కూడా ఈ వర్షాలనేది కురవబోతున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఈ వర్షాలనేది కురవబోతున్నాయి. అలాగే అనకాపల్లి జిల్లాలకు సంబంధించి కూడా అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో, ఈ ఆరెంజ్ అలర్ట్ జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి మోస్తారు వానలు పడతాయని చెప్పేసి వెల్లడించారు. సో, ఆరెంజ్ అలర్ట్ ఎందుకు జారీ చేశారంటే, సో ఎక్కడైతే పిడుగులు పడి వానలు ప్రారంభమవుతాయో అక్కడ మాత్రమే ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక స్క్రీన్ షాట్ కూడా మీకైతే ఇక్కడ పిన్ చేయడం అయితే జరిగింది కదా! సో, ఆ స్క్రీన్ షాట్ ఏందంటే మనకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మనకు వాతావరణ శాఖ నుండి వచ్చినటువంటి అప్డేటు. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానెల్‌లో ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.